అందరికీ నమస్కారం. డిసెంబర్ 4, 2025 సంవత్సరం 13వ రోజుకి రావడం జరిగింది. ఏ ముహూర్తాన ఈ డిసెంబర్ నెల పెట్టిందో తెలియదు, కానీ 4 రోజుల నుంచి అసలు సూర్య భగవాన్నే చూసింది లేదు. 13వ రోజుకి రావడం జరిగింది. ఒకటే తెల్లవాదులు, ఒకటే వాన, వర్షాలు. పైరు బాగానే ఉంది కానీ పైరుకి ఎఫెక్ట్ ఏమి లేదు. కానీ ఇక వర్షాలు రాకపోవడం మేలు. ఎందుకంటే 4 రోజుల నుంచి సూర్య భగవాను రాకపోవడం అంటే ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం. ఇది అయినా ఏ తీరం దాటినా కూడా సముద్రంలో అలజడి వల్ల మనకి ఆ వర్షాలు రావడం జరుగుతూ ఉంది. వర్షాలు తగ్గుముఖం పట్టడం. రేపు డిసెంబర్ 5 అనురాధ కార్తె పరిసమాప్తం అయిపోతూ ఉంది. రేపటితో అనురాధ కార్తె పూర్తయిపోతుంది. ఈ నవంబర్ నెల మనకి ఎన్నో అనుభవాలు, మనకి వరి సాగు చేయడం కానీ ఇలా చాలా ఉపయోగపడుతుంది. నవంబర్ నెల అయిపోయింది. ఇక ప్రకృతి సహకరించకపోతే మనం ఏమీ చేయలేమని ఇత్తనం చల్లే రోజు చెప్పడం జరిగింది. అది ముందుగా ఆదిదేవులు స్మరించుకొని మనం వరి సాగు చేసాం కాబట్టి మనకి అంతా బాగా చూడండి. మీరు పైరు బాగా అద్భుతంగా ఉంది. ఇక వానలు ఆగిపోయి ఎండలు రావడం మంచి నిర్ణయం. అది అంటే ఇంక వస్తుంది, ఇంక అయిపోయింది, ఇంకా తీరం కూడా దాటేస్తుంది. కాబట్టి ఈ సముద్రం అలజడి వల్ల అక్కడక్కడ వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి అది కూడా పోవడం. ఇక 13వ రోజుకి రావడం జరిగింది. మనం 107 రోజులు ఇంకా మిగిలి ఉన్నది. సివిఆర్ పద్ధతిలో వరి సాగు లేత నారు నాటడం జరుగుతుంది. ఫస్ట్ MTU 1426 నారేత అయిపోయిన తర్వాత ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా నాట్లు వేయడం జరుగుతుంది. అవి కూడా డిసెంబర్ 10-11 తేదీల లోపల కంప్లీట్ చేసేయడం జరుగుతుంది. అంటే ఎంత లేత నారు నాటుకుంటే అంత మంచిది. అయినా కూడా వర్కింగ్, వర్షంలో కూడా మనం ఆపకుండా పనులు ప్రారంభించడం జరుగుతుంది. చేస్తేనే తప్ప మనం లేత నారు వేయలేం. తొందరలో నారేత వేయడం జరుగుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. ప్రకృతి రత్న అర్షద్ విహార్ అండ్ టీమ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు నారు నుంచి మనకి 13వ రోజు జరుగుతుంది. మన ఫార్మింగ్ అంతా బాగానే ఉంది. కాకుంటే వర్షాలు ఎక్కువగా పడి దానివల్ల కొంచెం డిస్టర్బ్ అవుతుంది. పనులు జరగడం కానీ, పైలు గ్రోతింగ్లు కానీ ఇన్నిను ట్రాక్టర్లు అయినా కూడా వానలు కూడా మేము ఆకోకుండా నేనంతా ట్రాక్టర్ దుక్కులు దున్నడం, ఇంకో పక్క గినాల మీద గొట్ల మీద గడ్డి ఆ మిషన్తో కట్టర్తో కొట్టు చేయడము, ఆ చెంగు వరుసలో ఆ వర్కలు జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా ముందుకు పోతున్నాం. తొందరగా ఈ వానలు పూర్తిగా ఆగిపోయి మనకి ఎండ వస్తే చాలా మంచిది. ఆ విధంగా ముందుకు సాగుతూ ఉన్నాం. తదుపరి రేపు విషయంలో, రేపు దినచర్యలో మనం ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం. ఓకే, అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. 13వ రోజు ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, భారతదేశం గర్వించదగ్గ వరి వంగడం తెలంగాణ సోనా. అదేవిధంగా నూతన గోదావరి వరి వంగడం MTU 1426 2025 వరి సాగు, 2026 మార్చి వరి కోతలో, 2027 గోదావరి పుష్కరాలకు రైస్ రిలీజ్. ఇందులో ఏ మార్పు లేదు. రాబోయే 2 సంవత్సరాల ప్రణాళిక ఇది. ఓకే, థ్యాంక్ యూ.